సో రైట్, ఆపరేషన్ మార్కోస్ డ్రోన్లు ఎండోస్క్రిప్ట్ కెమెరాలతో సొరంగంలోకి డీబీఎం యంత్రం కూలిన చోటుకు బృందం మిస్ అయిన వారు బురద కిందే చిక్కుకున్నట్లు అనుమానం. ఇంకో 40 మీటర్లు ముందుకెళ్తే ఆచికి దొరికినట్టే అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ కూడా, అంటే క్లారిటీ లేదు. ఇంకో 40 మీటర్లు ముందుకెళ్తే దొరుకుతారో లేదో అని చెప్పేసి గ్యారెంటీ లేదు. ఒకటి 96 గంటలు అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎంతవరకు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా గ్యారెంటీ లేదు. సో ఇట్లా రంగంలోకి దిగిన ఇండియన్ మెరైన్ కమాండోస్ ఫోర్స్. సో వాళ్ళ కోసం కంప్లీట్గా ఇటు ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీస్ కావచ్చు, లేకుంటే వీళ్ళు రాష్ట్రాలకు సంబంధించి డిఆర్ఎఫ్ కావచ్చు, లేకుంటే ఆర్మీ, బిఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రయత్నం, వాళ్ళని కాపాడే ప్రయత్నం కావచ్చు, వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎస్ఎల్బీసీ టనెల్ కూలిన ప్రమాదంలో 5వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన 8 మంది ఆచూకీని కనుగొనడం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర సహాయక బృందాలు సాధ్యం కాలేదు. ఇక వారు సొరంగంలో 13.85 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఆగిపోయారు. అక్కడ సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అక్కడే 140 మీటర్ల పొడవైన టనెల్ బోర్ మిషన్ అండ్ కట్టర్ యంత్రాలు విరిగిపోయాయి. సో డే బై డే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి పోవడానికి కావచ్చు, వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేయడానికి కూడా. సో బురదలో కూరుకుపోయాయి. ఇక్కడే 8 మంది కనిపించకుండా పోయారు. ఇక సొరంగంలోని బురద నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన చోటుకు చేరుకోవడం ఒక ఎత్తు అయితే, చివరి భాగంలో 50 మీటర్ల మధ్యలో బురద అన్వేషించడం మరొక ఎత్తు. సో మరో 40 మీటర్లు ముందుకు వెళ్తే వారి ఆచూకీ దొరికే ఛాన్స్ ఉంది. కానీ ఏ బృందాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. అందుకే ఎస్ఎల్బీసీ టనెల్ చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రస్తుతం అంటే బుధవారం రాత్రి వేళలో ఆపరేషన్ మార్కోస్ ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వీరు నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా వీరికి ఉంది. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీం పాల్గొననుంది. మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్క్రిప్ట్ కెమెరాలు, వాకీటాకీ లాంటి సిగ్నల్ ఎక్విప్మెంట్స్తో సిబ్బంది సొరంగంలోకి వెళ్ళింది. ఇక అక్కడి 200 మీటర్ల మేర బురద ఉన్నట్టు గుర్తించింది. ఇక నీళ్ళ పెద్ద మొత్తంలో నిలిచి ఉండడంతో రెస్క్యూ సిబ్బంది ముందుకెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇక ముందుగా సొరంగంలోని టన్నెల్ బోరింగ్ మిషన్ విరిగిన భాగాలు, బురదను బయటికి పంపేందుకు సహాయక సిబ్బందులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. అయితే బోరింగ్ మిషన్ పరికరాలు బురదలోని తొలగిస్తున్న కొద్దీ అక్కడే నీటి ప్రవాహం పెరుగుతున్నట్టు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే మెయిన్గా ఎంతవరకు వీళ్ళు ట్రై చేస్తే అంత ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ పోతే బురద అనేది నీళ్ళు అనేది వస్తూనే ఉన్నాయి, అండ్ ఆడ నీళ్ళు అనేది వస్తూ ఉన్నాయి, బురద అనేది పేరుకపోతున్నది. మేము ఎంత ట్రై చేసినా కూడా అయితలేదు. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా చాలా క్లిష్ట పరిస్థితి, చాలా కష్ట పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో చూడాలి ఇప్పటికైనా సరే, అంటే అట్లీస్ట్ వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం కూడా చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఏమవుతుందో. రైట్, ఇక వేరే వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి. వెలుగు పేపర్లో ఏమున్నాయి ప్రధానంగా న్యూస్. ఆ 8 మందిపై ఆశలు లేనట్టే, ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషులు జాడలేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలే, కూరుకుపోయి ఉంటారని అనుమానాలు. టనెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం. సో వీళ్ళు ఆల్రెడీ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి వాళ్ళపైన ఇంకా ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేసి, ఎందుకంటే 96 గంటలు అవుతుంది, అంటే 5 రోజులుగా కూడా కొనసాగుతుంది కాబట్టి అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలోనూ నీటి ఊటలు, శిథిలాలు, మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం. కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడి పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఎన్డీఆర్ఎఫ్ టెస్ట్ ఎన్జీఆర్ఐ టెస్ట్, బురద తొలగించడమే పెద్ద సవాలు. సో ఇట్లా ఈ విధంగా మెయిన్గా ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళపైన ఆశలు ఇంకా లేనట్టే అని చెప్పేసి. సో ఆశలు ఆవిరైన టన్నల్ ప్రమాదం జరిగి 5 రోజులు ఎప్పటికీ లభించిన కార్మికుల ఆచూకీ పూర్తిగా మూసుకుపోయిన సొరంగం, ముందుకు సాగని సహాయక చర్యలు. 15 ఫీట్ల ఎత్తు వరకు నిండిపోయిన మట్టి దిబ్బలు, టన్నెల్లో 200 మీటర్ దూరం అంతా బురద, 2 కిలోమీటర్ల పొడవైన ప్రతికూల పరిస్థితి, కన్వేయర్ బెల్ట్తో తొలగింపుకు కొంత స్పష్టత. సో ఇట్లా ఉంది.